ఎండ చెట్టుందా బయట? నిద్రపోతున్నాడా ఏందా? నిద్రపోతున్నాడా బిట్టు? హాయ్ మమ్మీ, వెల్కమ్ టు ఒడిషా. హాయ్ మింటూ. ఓ అమ్మో, వరప్రసాద్ గారు ఆయన ఎక్స్ప్రెషన్స్ చూడు. ఓయ్ హాయ్ మింటూ, ఎక్కడికి వచ్చావు? బరంపురం మింటూ. ఇప్పుడు బరంపురం ఎక్కడికి వచ్చామ్మా? బరంపూరా? ఏం బొమ్మలు అబ్బు భలే ఉన్నాయా? ఇడోర్ హల్కా. ఓకే, అది ఐరన్ మ్యానా? అవునా? ఓకే, చిన్న సర్ప్రైజ్ ఇద్దాం పదా. సౌండ్ ఏది? సౌండ్ Let's take it slow. Where you go, I go too. And if you hit the bar. బాగుంది మింటూ, రూము బాగుందా? పెదనాన్న ఆఫీస్ ఇది బాగుందా? పెదనాన్న గెస్ట్ హౌస్. ఇక్కడ మా లాస్ట్కి వచ్చాయి. అది ఆపమంటే ఇటు ఆయన చూడలా, మేము మాట్లాడుకునేది ఇంట్లో. ఆహా, ఎక్కడికి? చెప్పులు వేసుకోలే బిట్టు. బిట్టు బాబు చెప్పులు. ఏం మింటూ? ఏందో చెప్పు. పోయి పోయమ్మ, ఏం తెక్కున్నా అయిపోయిందా? తలదు వేసుకో. వస్తున్నా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేము కూడా చాలా చాలా బాగున్నాం. అండ్ మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్స్ తప్పకుండా షేర్ చేసుకోండి. సో ఇంట్లో ఫంక్షన్ ఉండడం వల్ల కొంచెం లేట్ అయిపోయింది వ్లాగ్స్ పెట్టడం అనేది. ఆల్మోస్ట్ 5 days ఏమో అయిపోయినట్టుంది కదా వీడియో పెట్టి. ఇంకా అందుకనే ఇప్పుడే ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ చేసి నేను వ్లాగ్ అయితే పెడుతున్నాను. చూసారు కదా, ఇంకా మేమైతే బరంపూర్లో నా హస్బెండ్ గెస్ట్ హౌస్లో అయితే స్టే చేస్తున్నాం అనమాట. అంటే మన ఇంటికి బరంపూర్కి సామాన్లు అన్నీ రావాలి కదా ట్రక్లో, అవి వచ్చేంత వరకు. అండ్ ఈ లోపల మమ్మీ వాళ్ళు కూడా వచ్చేసారు. మమ్మీ వాళ్ళు ఏమంటే ముందు రోజు వైజాగ్లో స్టే చేసి ఇప్పుడు బరంపూర్కి వచ్చారు. నెల్లూరు నుంచి డైరెక్ట్గా వైజాగ్కి బస్సులో వెళ్ళారనమాట. అండ్ అక్కడ నాన్నకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, నాన్న ఫ్రెండ్స్, ఇంకా వాళ్ళు కార్ అరేంజ్ చేస్తే వాళ్ళు కార్లో ఇక్కడికి వచ్చేసారు. సే హాయ్. ఎక్కడికి వచ్చాము ఇంటి? బరంపూర్కి. ఓకే, ఎక్కడికో వెళ్తే మేము నిశాంత్ నిర్మాణం
బరంపూర్లో ఏమంటే గ్యాస్ క్రైసిస్ చాలా నడుస్తుందన్నమాట. గ్యాస్ సిలిండర్ దొరకట్లేదు. అండ్ మేమున్న 2 డేసే చాలా తక్కువగా కుక్ చేశారు. అంటే మామూలుగా ఏమంటే చాలా ఐటమ్స్ పెడతారనమాట. రైస్, రోటీ, ఒక 3, 4 ఐటమ్స్ కర్రీస్ అవన్నీ పెడతారు. బట్ ఇంకా మేమున్న 2 డేస్ కూడా ఓన్లీ దాల్, ఒక సబ్జీ అలాగా పెట్టారనమాట. ఎందుకంటే గ్యాస్ లేదు కాబట్టి. సో ఈ రోజు ఏమైంది అంటే కంప్లీట్‌గా గ్యాస్ అయితే అయిపోయింది. ఇంకా సిలిండర్ అసలు లేదంట, దొరకలేదు వాళ్ళకి. ఇంకా అందుకే ఆ రోజు వంట ఏం చేయట్లేదు, లంచ్ కూడా లేదు అని చెప్పేసారు. ఇంకా మమ్మీ వాళ్ళు ఏమంటే వచ్చేటప్పుడు మన ఆంధ్ర బార్డర్‌లోనే ఒక మంచి హోటల్ ఉండింది. నాకు హోటల్ పేరు గుర్తులేదు. బట్ అది చాలా ఫేమస్ హోటల్ అంట. ఇంకా అక్కడి నుంచి చికెన్ బిర్యానీ, ప్రాన్ బిర్యానీ అండ్ వైట్ రైస్ అండ్ ఇంకా చికెన్ కర్రీ సంథింగ్ ఏదో తెచ్చారనమాట. అన్నీ కూడా ఇలాగ తెచ్చేశారు. ఇంకా మేము డైనింగ్ హాల్‌లో కూర్చొని ప్లేట్స్ అవన్నీ తీసేసుకొని నీట్‌గా ఇక్కడ లంచ్ చేసాము. అసలు ఎంత నచ్చిందో నాకైతే. అన్నీ కూడా చాలా చాలా టేస్టీగా ఉన్నాయి అసలు. మన సైడ్ ఫుడ్ అంటే ఇంక చెప్పనక్కర్లేదు కదా. నాకు ముంబైలో తిని అండ్ ఇక్కడ తిని ఇవి తినగానే ఎంత బాగా అనిపించిందో నోటికి. అన్నీ కూడా చాలా బాగున్నాయి. యాక్చువల్‌గా ముందు రోజే వచ్చేయాలన్నమాట ట్రక్ అయితే. సాటర్డే వచ్చేయాల్సింది. బట్ అది రాలేదన్నమాట. అదేమైందంటే మండే వరకు వాళ్ళు డిలే చేశారు. సో అందుకే మాకు కొంచెం అనుకున్న ప్లాన్ అంతా ఎగ్జిక్యూట్ అవ్వడానికి కొంచెం కష్టమైపోయింది. సండే కూడా వేస్ట్ అయిపోయింది. అంటే సండే నా హస్బెండ్‌కి హాలిడే కాబట్టి ఆ రోజు కొంచెం పనులు జరుగుండుంటే బాగుండేది. బట్ ఇంకా అలా అవ్వలేదు. అందుకనే మమ్మీ వాళ్ళ షెడ్యూల్ కూడా మారిపోయింది. లేదంటే వాళ్ళు ముందు రోజే బరంపూర్‌కి వచ్చేసి ఉండాల్సింది. ఇంకా ట్రక్ లేట్ అవ్వడం వల్ల వాళ్ళు ఒక రోజు అక్కడ స్టే చేయాల్సి వచ్చిందనమాట. ఇంకా ఇక్కడికి వచ్చేసారు కదా. ఇప్పుడేమంటే అక్కడ వెళ్తున్నాం బరంపూర్‌లో మనం తీసుకున్న ఇల్లుని చూడడానికి అండ్ క్లీన్ చేయించడానికి. ఆల్రెడీ హౌస్ ఓనర్ క్లీన్ చేయించేసారనమాట ఒక 2 డేస్ బ్యాక్. బట్ ఎవరు లేరు కదా. అండ్ మనం దగ్గరుండి క్లీన్ చేయించుకుంటే అదొక వేరుగా ఉంటుంది. సో అందుకే నీట్‌గా ఉండాలి అని చెప్పేసి ఈ ట్రక్ వచ్చే లోపల మళ్ళీ ఇంకొకసారి క్లీన్ చేయిద్దాము అని చెప్పి వెళ్తున్నాము. ఇల్లు ఎలా క్లీన్ చేయించారు, ఏం చేశారు చూడడానికి కూడా వెళ్తున్నాం అనమాట. ఒకవేళ బాగలేకపోతే క్లీన్ చేయిద్దాము అనేసి. ఇప్పుడు మేము ఉండేది ఏంటంటే ఛత్రపూర్‌లో మా హస్బెండ్ వాళ్ళ గెస్ట్ హౌస్‌లో అనమాట. అండ్ మనం ఇల్లు తీసుకుంది వచ్చేసి బరంపూర్‌లో. అక్కడి నుంచి ఇక్కడికి 25 కిలోమీటర్స్ ఉంటుంది. అందుకే ఇంకా నాన్న మనకి 1 వీక్ పాటు వెహికల్ ఉండదు కదా. అంటే మన కార్ ట్రాన్స్‌పోర్ట్‌లో వేస్తున్నాము. అది రావడానికి 1 వీక్ పడుతుందంట. సో అందుకే ఇంక మన దగ్గర వెహికల్ ఏవి ఉండదు కాబట్టి నాన్న ఇలాగ కార్ తీసుకొని వచ్చారు వైజాగ్ నుంచి. సో వాళ్ళే డ్రైవ్ చేసుకొని వచ్చేసారనమాట నాన్న, మమ్మీ, మింటూ ఇంకా. సో అలా మాకు ఇది కొంచెం చాలా హెల్ప్‌ఫుల్ అయ్యింది కార్ ఉండడం వల్ల. లేకపోతే మన ఓన్ వెహికల్ లేకపోతే ఇక్కడ క్యాబ్ సర్వీసెస్ కూడా చాలా కష్టం. అంటే ఊబర్ కానీ అవన్నీ ఏం ఉండవు. లాస్ట్ టైం ఇల్లు చూసుకోవడానికి వచ్చినప్పుడు చాలా కష్టం అయిపోయింది. అందుకే ఇంకా ఇలాగే అనుకున్నాం అనమాట. ఈసారి మాత్రం అలా కాదు, మన వెహికల్ చేతిలో ఉండాలి అని చెప్పి నాన్న ఇలా తీసుకొని వచ్చారు. ఇంకా మన కొత్తింటికి అయితే రీచ్ అయిపోయాం. వెళ్ళేటప్పుడు టెంకాయలు తీసుకొని వెళ్ళాము. ఆగాగు బిట్టు, వెళ్ళకూడదు లోపలికి, లోపలికి వెళ్ళకూడదు. వచ్చింది వచ్చింది. టెంకాయ కొడతావా? ఓయ్ టెంకాయ పట్టుకో ఫాస్ట్. నువ్వు పొట్టిగా ఉన్నావు మింటూ. వెళ్ళకూడదు మింటూ. గాలి ఆగింది తొందరగా. తాతయ్య ఆగండి. ఎక్కడికి? కిందకి పైకి వెళ్ళబాక నాన్న. మమ్మీ హైట్ దాకా తిప్పు. అంత స్పీడ్గా లేకపోతే ఆగిపోతుంది. చెక్క పైన వేస్తే కొట్టు, ఏం కాదు. ఇబ్బే జరగం.
బియ్యం చూసి కొట్టి ఎత్తుపట్టు. పెట్టేసి వెయిట్ Did you know if it doesn't crack, it's not truly a thing? Okay, did you know if it doesn't crack, it's చెప్పులు మింటు చెప్పులు రైట్ లెగ్ గుడ్డలు ఉంది లేదు మేడం రైట్ లెగ్ పెట్టు రైట్ లెగ్ ఓ అమ్మో నాకు తెలుసా రైట్ లెగ్ ఉన్నాయి బాగుందా మింటూ కరెంట్ ఉందా? ఉంది. సో చూసారు కదా ఇంకా ఇంటి లోపలికైతే వచ్చేసాము. ఆల్రెడీ క్లీన్ చేయించారు, బట్ మనం దగ్గరుండి క్లీన్ చేయించుకుంటే అది వేరేగా ఉంటుంది. అందుకే మళ్ళీ ఒకసారి నీట్గా మొత్తం A to Z మొత్తం ఫ్లోర్ దగ్గర నుంచి కబోర్డ్స్ దగ్గర నుంచి అన్ని ఫ్యాన్లు, కిటికీలు మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వార్డ్రోబ్ అన్నీ క్లీన్ చేసేసాను అనమాట. అండ్ మన ఎదురు ఫ్లాట్లోనే సొసైటీ ప్రెసిడెంట్ ఉంటారు, ఆయన మాకు బాగా పరిచయం అయ్యారు ఆ అంకుల్. సో ఇంకా ఆయన ఏమంటే ఇలా వాళ్ళ ముగ్గురిని కాల్ చేసి పిలిపించారు, కిందే ఉంటారంట, ఇలా క్లీన్ చేయడంలో హెల్ప్ చేస్తారు. ఇంకా వీళ్ళ ముగ్గురు వచ్చేసి నీట్గా క్లీన్ చేసేస్తారనమాట. ఇంకా కావాల్సిన సామాన్లు ఉంటాయి కదా, లైక్ హార్పిక్, కోలిన్, ఇంకా చీపుర్లు, ఇవన్నీ కూడా నేను ఇన్స్టామార్ట్లో ఆర్డర్ చేసేసారనమాట. ఇంకా వచ్చేసాయి. సో ఇంకా నీట్గా మొత్తం క్లీన్ చేసేస్తారు ముగ్గురు కలిసి. ఇంకా క్లీన్ అయిపోయింది ఇల్లు అయితే. అండ్ నేను మీకు కంప్లీట్గా హౌస్ టూర్ అనేది మళ్ళీ చేస్తాను. ఫస్ట్ ఏమంటే ఎంటీ హౌస్ టూర్ చేస్తాను, మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే మన ఛానల్లో ఎప్పుడు ఇలాగా నాకు సంబంధించిన హోమ్ టూర్ అయితే ఎప్పుడు చేయలేదు. సో ఫైనల్గా చేద్దామని డిసైడ్ అయ్యాను. వెయిట్ చేస్తూ ఉండండి. ఆగమ్మా, పని చేయించద్దు, మన ఇంటికి రావాలి కదా, రేపు నీట్గా ఉండాలి కదా. సో ఎంటీ హౌస్ టూర్ వీడియో కావాలనుకునే వాళ్ళ కింద కామెంట్ చేసేయండి. ఇది ఈరోజు నా వ్లాగ్. నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ నెక్స్ట్ అయితే ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.